హలో హాయ్ ఎవ్రీవన్ అండి. ఇవాళటి రెసిపీ క్యాబేజీ వెజ్ మంచూరియా. ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. క్యాబేజీ బాగా కడుక్కోవాలి. ఆనియను, మిర్చి, టమాటో. ఈ టమాటో ఇంట్లోనే సాస్ తయారు చేస్తామండి. ఇట్లా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా క్యాబేజీ కట్ చేసుకొని కడుక్కున్నాక గోధుమ పిండి వేసుకోవాలండి. కొద్దిగా స్పూన్స్ గోధుమ పిండి, ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, సాల్ట్ అండి, కారం మీకు సరిపడా మీరు తినేంత కారం, పసుపు, కొద్దిగా అల్లం పేస్ట్ అండి, ఆనియన్ అండి కట్ చేసినవి, కొన్ని పచ్చిమిర్చి. ఇలా అన్నీ కలుపుకోవాలండి. కొద్దిగా ధనియాల పొడి అండి. ఇలా రౌండ్గా చేసుకోవాలండి. వేసుకోవాలండి అన్నీ. ఇలా కలుపుతూ ఉండాలండి. కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. ఇలా తీసుకోవాలి. ఇలా అన్నీ డీప్ ఫ్రై చేసుకున్నాక ఆయిల్ పోసుకోవాలండి కొద్దిగా. ఇలా ఆయిల్ వేడెక్కాక పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకోవాలండి. కొద్దిగా పసుపు, కొద్దిగా జింజర్ పేస్ట్ అండి, అల్లం పేస్ట్, అలా ఉల్లిగడ్డ వేగాక టమాటా మనం మిక్సీలో పట్టుకున్నది జ్యూస్ పోయాలండి. సాస్ లాగా అవుతుంది. ఇప్పుడు ఇలా జ్యూస్ వేసుకొని ఇలా కలుపుకోవాలండి. టమాటా బయట నుండి సాస్ తెచ్చుకోకుండా ఇంట్లోనే ఇట్లా హోమ్ మేడ్ చేసుకోవాలండి. కొద్దిగా లైట్గా కారం వేసుకోవాలండి. ఇలా 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ కలుపుకొని నీళ్ళలో వాటర్లో కలుపుకొని ఇలా పోసుకోవాలండి సాస్లో. కొద్దిగా సాల్ట్ అండి. ఇలా సాస్లో ఈ విధంగా డ్రై చేసుకున్నవన్నీ వేసుకోవాలండి. ఇలా వేసుకొని కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి. ఆ సాస్ మంచిగా పట్టుకుంటుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం ఇంట్లోనే చేసుకుంటే హెల్త్కి కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా మీరు కూడా చేసుకొని మంచూరియా మీకు ఎలా టేస్ట్ వచ్చిందో కామెంట్ రూపంలో పెట్టండి. ఎంతవరకు వేయించుకోవాలండి. వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని నిమ్మకాయ పిండుకోవాలండి. మంచూరియా రెడీ అండి. ఇలాగే మీరు కూడా చేసుకొని లైక్ చేయండి. వీడియో చూసిన వాళ్ళందరూ థ్యాంక్ యూ.